మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. నేడు ప్రచారంలో భాగంగా మనం మహబూబ్నగర్ సమీపంలోని బోయపల్లి 16వ వార్డు డివిజన్లో ఉన్నాము. సుజాత మోతీలాల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీటు కైవసం చేసుకొని ఆమె ప్రచారంలో మునిగిపోయారు. భర్త అయినటువంటి మోతీలాల్ ఇక్కడే ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే ఆయన ఇండిపెండెంట్గా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో మరోసారి అవకాశం ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు. సార్ చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ సతీమణి సీటు కైవసం చేసుకుంది, ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఈరోజు మేము ప్రచారం తిరుగుతుంటే ప్రజల లోపల మంచి ఇదో సంతోషకరమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మా మీద నమ్మకం పెట్టుకొని ఈ వార్డును అభివృద్ధి బాటలో నడిపించడం వల్ల ఎక్కడ ఏ గల్లీ చూసినా మట్టి రోడ్లు వికసించేవి. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల 3.5 కోట్ల రూపాయలు ఇచ్చి సీసీ రోడ్లకు, అండర్గ్రౌండ్ ట్రైన్లకు, ఓపెన్ ట్రైన్లకు సహకరించారు. ఆ అభివృద్ధి పనులు చూసి ఈరోజు మేము ప్రజల లోపలికి వెళ్తుంటే ఇంత మంచి పని చేస్తుండ్రు, మీరు కాకుండా ఇంకెవరికి చేస్తాం మేము ఓటు, మీరే ఉండాలి, ఇంకింత అభివృద్ధి బాటలో నడపాలి, మమ్మలను ఈ ఊరిని అభివృద్ధి చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే రావాలనే మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరియు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి లేవు. మాకు రేషన్ కార్డులు వచ్చినాయి, మాకు సన్నబియ్యం వస్తుంది, మా ఇండ్లకు 0 బిల్లు వస్తుంది, కరెంటు మీటర్లు కూడా 0 వస్తుంది, ఫ్రీ బస్సులు ఉన్నాయి మాకు. ఇంకా మాకు గౌరవ ఎమ్మెల్యే వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళము, వేరే జిల్లాలకు వెళ్ళే వాళ్ళము పిల్లల చదువులకు, కానీ IIIT కానీ లా కాలేజీలు కానీ ఎంతో చదువు విషయంలో కూడా విద్యా విషయంలో ఎంతో ప్రాధాన్యత చూపిస్తున్న గౌరవ ఎమ్మెల్యే ఉన్నారు. మరి మిమ్మల్ని గెలిపించి అతని దగ్గర పంపిస్తే మీరు ఇంకింత ఈ వార్డును అభివృద్ధి చేస్తారని మంచి సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల లోపల అయితే మాకు నిజంగా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి పథకాల వల్లనే మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా మీరు ఉండాలి, మీకే ఓటేస్తామని మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇంకింత గతంలో నేను మాజీ కౌన్సిలర్ని, గతంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. నా పనులు చూసిండ్రు వాళ్ళు, నా వ్యక్తిత్వం చూసిండ్రు. మీరు ఉండాలి, మీ భార్యకు వచ్చింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాము, మీరు ఇంకింత అభివృద్ధి చేయండి, మీకు మేము సహకరిస్తామని మంచి స్పందన రావడం జరుగుతూ ఉంది డివిజన్లో. గతంలో మాజీ కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది మీకు. ఇంకా మీ ఊర్లో సమస్యలు కొన్ని ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు. దానికి మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఆ సమస్యలు ఎలా? ఖచ్చితంగా కొన్ని చోట్ల గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ ట్రైన్లు వేసుకోవడం జరిగింది. ఇంకా ఒక 30% సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు బడ్జెట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ డ్రైనేజ్ సమస్య లేకుండా మొత్తము ఓపెన్ డ్రైన్ లేకుండా అండర్గ్రౌండ్ డ్రైన్ చేయడానికే ముందుంటా. సీసీ రోడ్ల విషయంలో కూడా ముందుంటా. ఈ అభివృద్ధి విషయంలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను అహర్నిశలు కృషి చేస్తా. ఇంకా కొంతమందికి విడో పింఛన్లు రాలేవు ఆడపడుచులకి, అక్కడక్కడ వాళ్ళకు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళకు తీసుకెళ్ళి నేనే అప్లై చేయించి వాళ్ళకి పింఛన్లు ఇప్పించే కూడా ప్రయత్నం చేస్తా. ఇంకొకటి, మొన్ననే మాకు ఫస్ట్ ఫేజ్లో 38 ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ గల్లీలో చూసినా అక్కడక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇంత మంచి ప్రభుత్వం ఉంది, మాకు ఇండ్లు వచ్చినాయి. గత 10 ఏళ్లలో ఎక్కడో కట్టిండ్రు, ఎవరో పోయినరు, ఎవరో ఇది చేసుకున్నారు, మాకైతే రాలేదు. మన ఊరికి కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. కానీ ఈరోజు మాకు ఈడ ప్లాట్ ఉంది, ఇంత జాగ ఉందంటే మాకు 5 లక్షల లోను పెట్టి ఇండ్లు కట్టిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం ఉన్నాగా మాకు వేరే ప్రభుత్వం ఎందుకు, వేరే వాళ్ళకి ఎందుకు ఓటేస్తామని ప్రజలే మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కొంతమంది ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు. మా దగ్గర చాలామంది ఇంకా బీద వాళ్ళు ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు అని అనడం జరిగింది. మీరైతే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఎవరు కట్టుకుంటారో వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇంకా 40 కాకపోతే 50 ఇండ్లు ఇస్తా, అందరికి మీరు ఇండ్లు దగ్గరుండి కట్టియడానికి కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది కూడా హామీ ఇస్తా ఉన్నాం మేము ప్రజలకు. మా పేద ప్రజలకు కూడా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటాం అంటుండ్రో వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము ఇండ్లు ఇప్పిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మాకు అక్కడ అంత మంచి ఎమ్మెల్యే ఉన్నారు. మేము అడిగితేనే 40 కాకపోతే 50 ఇండ్లు ఇస్తా అన్నప్పుడు మేము కూడా అదే ధైర్యంతో మా గౌరవ ఎమ్మెల్యే మీద నమ్మకంతో ఈరోజు వాళ్ళకి మాట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు ఉండాలి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చాలా 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 అంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. గతంలో బోయపల్లి ఒక గ్రామము, తర్వాత మున్సిపాలిటీగా ఏర్పడి నేడు కార్పొరేషన్గా ఎదుగుతున్న తరుణంలో సుజాత మోతీలాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో వీరు గెలిస్తే కార్పొరేషన్ని మరింత ఎలా డెవలప్ చేస్తారు? ఈరోజు ప్రజాపాలన భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గడపకు ఎక్కడ వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. దీనికి ఏం కారణం అంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని చూసి జనాలు మమ్మల్ని హారతలు పడుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా కూడా మీకే ఓటేస్తాం, మీకే మేము ఆశీర్వదిస్తాం, మీరు గెలవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం డెవలప్మెంట్ కావాలంటే ఎలాంటి రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏమున్నా కూడా ప్రభుత్వం వస్తేనే మాకు సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఫికర్ చేయకండి, మీకు ఓట్లేసి గెలిపించుకునే బాధ్యత మాది అంటున్నారు. ఈరోజు 6 గ్యారెంటీలో భాగంగా కూడా మాకు ప్రతి ఒక్క ప్రజలకు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఇవన్నీ కూడా రేషన్ కార్డులు కూడా 10 ఏళ్ళకి వెళ్ళి కూడా ఎవరికి రేషన్ కార్డు రాలే. పిల్లలు పెద్దగా స్కూల్కి పోతున్నారు, ఒక్కొక్కరు 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నా కూడా వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలే. కానీ ఓన్లీ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా పేదల పక్షాన ఉంటుంది. పేదలకే అడిగేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బడుగు బలైన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా ప్రజలు బడుగు బలైన వర్గాలు కాంగ్రెస్ పార్టీ తరపునే ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ మన సుజాత మోతీలాల్ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. హస్తం గుర్తు కొట్టి గెలిపించాలి. ఇదే విధంగా 60 డివిజన్లలో కూడా ఇదే స్పందన ఉందని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా కార్పొరేషన్ కైవసం చేసుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ. మాకందరూ కూడా సంతోషం అండి. ఎందుకంటే ఈరోజు వార్డుల డివిజన్లో 16వ డివిజన్లో బోయపల్లి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు గడపకి వెళ్ళినా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి గతంలో 2004 నుంచి 14 వరకు కూడా ఎన్నో స్కీములు పెట్టిర్రు. ఆ స్కీములు కూడా అప్పుడు అనుభవించినవే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈరోజు ఆ పథకాలను అనుభవిస్తున్నారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చొరవనే. కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పాలకున్నే కాదు సేవకునిగా పనిచేసి తన 16వ వార్డు డివిజన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తానని సుజాత మోతీలాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో లోకల్ టీవీ జయాకర్, 10వ వార్డు బోయపల్లి నుండి.